కొంతమంది 'హరిహర వీరమల్లు' సినిమా సూపర్ హిట్ అంటున్నారు. కొంతమంది అటర్ ఫ్లాప్ అంటున్నారు. నిజమైన సినిమా ప్రేక్షకుడిగా కామెంట్ చేయండి. సినిమా సూపర్ హిట్ లేదా అటర్ ఫ్లాప్ ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారో నిజంగా తెలియాలి పవన్ కళ్యాణ్‌కి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూలై 24న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పోరాట యోధుడిగా పవన్ కళ్యాణ్ చూసి అభిమానులు ఉప్పొంగిపోయారు. అయితే సినిమాలో వీఎఫ్ఎక్స్ మీద తీవ్రమైన నెగిటివిటీ వచ్చింది. కొన్ని సీన్లలో మరీ నాసిరకంగా వీఎఫ్ఎక్స్ ఉందని విమర్శలు వచ్చాయి. అయినా మొదటి రోజు వీరమల్లి సినిమాకి భారీ కలెక్షన్లు వచ్చాయి. మొత్తం 70 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ప్రీమియర్ షోస్ ద్వారా 12 కోట్లు నెట్ కలెక్షన్స్ రాగా 47 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ నిపుణులు తెలిపారు. అయితే రెండో రోజు శుక్రవారం ఈ సినిమా వసూళ్లు కాస్త తగ్గాయి. శుక్రవారం ఇండియాలో 8 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెప్పాయి. దీంతో మొత్తం 2 రోజుల కలెక్షన్స్ కలిపి 55 కోట్లుగా వసూలు చేసినట్లయింది. అయితే వీకెండ్ రావడంతో శనివారం నాడు జూలై 23 వీరమల్లి కలెక్షన్స్ అమాంతం పెరిగాయి. ట్రేడ్ సంస్థ సర్కిల్ ప్రకారం 'హరిహర వీరమల్లి' సినిమాకి శనివారం ఇండియాలో 9.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక 3 రోజుల్లో ఇండియాలో 'హరిహర వీరమల్లి' 65.88 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తుంది. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే 91 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగింది. దాంతో తర్వాత రోజు కూడా చాలా స్ట్రాంగ్ అవకాశం వచ్చింది. మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మీద ఏపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో రావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే సినిమాలో ఏపీలో వైసీపీ బ్యాచ్ సినిమాను బాయ్కాట్ అని ప్రచారం చేసింది. అలాగే రిలీజ్ తర్వాత కూడా సినిమా ఫ్లాప్ అని ప్రచారం చేసింది. అయితే వైసీపీ ప్రచారాన్ని జనసేన తిప్పికొట్టాలని చూస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా ధర్మరక్షణ కోసం తీశారని, వైసీపీ దుష్ప్రచారాలు తిప్పికొట్టాలని జనసేనతో పాటు కూటమి భాగస్వామి పార్టీలైన తెలుగుదేశం, బీజేపీ మీద కూడా ఉందని జనసేన నేతలు అంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు నెగిటివిటీని ఎదుర్కొనేందుకు నడుం బిగించారు. స్వయంగా షోలు వేయించి కార్యకర్తలు, ప్రేక్షకులు ఉచితంగా సినిమా చూపిస్తున్నారు. రీసెంట్గా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అధికారిక భవనంలో కూడా ఈ సినిమా స్పెషల్ షో స్క్రీనింగ్స్ అయిన విషయం తెలిసిందే. అక్కడ టీడీపీ, జనసేన కింద స్థాయి క్యాడర్కి పొసగట్లేదు. తాము ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమాని నెత్తిమీదేసుకుని కాపాడాలని తెలుగుదేశం పార్టీ క్యాడర్ సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులు చూస్తూ స్పష్టంగా అర్థమైపోతుంది. సినిమాలో మ్యాటర్ ఉంటే ఎవరూ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని, అదే ఇంకేదైనా నెగిటివ్గా చూసిన సినిమాని దెబ్బతీయలేరని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటున్నాయి. అంతేకాకుండా తాము ఎప్పుడైనా బాలకృష్ణ సినిమాలకు మద్దతు ఇవ్వాలని జనసేన నాయకుల్ని, కార్యకర్తలను అడిగామా అంటూ రివర్స్లో ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా ప్రచారం విషయంతో పాటు మరో అంశాన్ని టీడీపీ శ్రేణులు తెర మీద తీసుకొచ్చాయి. ఆంధ్రలో ఎన్డీఏ కుటుంబ భాగస్వామిగా ఉన్న పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ చంద్రబాబు హోమ్ బ్రాండ్ హెరిటేజ్ ఉత్పత్తులు వాడాలని ప్రభుత్వం తరఫున జీవో పాస్ చేయాలని కోరుతున్నారు. హెరిటేజ్కి జన సైనికులు మద్దతు ఇస్తే తాము 'హరిహర వీరమల్లి' సినిమాకి సపోర్ట్ చేసి తీరుతామనే ప్రచారం జరుగుతోంది. దీంతో జనసేన కాడర్ సందిగ్ధంలో పడింది. ఈ వ్యవహారంలో ఎలా స్పందించాలో తెలియక ఇబ్బందులు పడుతుంది. టీడీపీ, జనసేన కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో ఈ రకంగా వార్ నడుస్తున్నారు.